నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి గుజరాత్ స్టేట్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, గుజరాత్ స్టేట్ వాళ్ళు లేబరర్స్ కోసం, వర్క్ చేస్తున్నటువంటి లేబరర్స్ కోసం ఒక స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే శ్రామిక్ బేసారా స్కీమ్. అంటే లేబర్ వర్క్ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇల్లుని కల్పించడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఏ రాష్ట్రంలో ఇటువంటిది చేయగలిగారంటే ఈ గుజరాత్ రాష్ట్రంలో ఇటువంటి స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు సీఎంగా ఉన్నారంటే భూపేంద్ర పాల్ గారు అనమాట సీఎంగా ఉంది గుజరాత్ రాష్ట్రంలో. ఆయన ఈ శ్రామిక్ బేసారా స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా అందరికీ టెంపరీ హౌసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంతకి హౌసింగ్ ఎంతమందికి ఇస్తున్నారంటే 15,000 కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసేటువంటి ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారనమాట. ఎంత అంటే ఒక రోజుకి 5 రూపాయలు అమౌంట్ అనేది తీసుకొని ఇలా చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇనిషియేటివ్ ద్వారా నియర్లీ చాలా చోట్ల కూడా ఇలాంటిదే స్టార్ట్ చేస్తున్నారు. ఇది గుజరాత్లో ఫస్ట్ ఇలా శ్రామిక్ బేసారా అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా స్టార్ట్ చేశారు. దీంతో పాటు మేజర్ సిటీస్ అయినటువంటి అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా, రాజ్కోట్ ఈ అన్ని చోట్ల కూడా ఈ యొక్క శ్రామిక్ బేసారా స్కీమ్ కింద ఎవరైతే లేబరర్స్ ఉంటారో వాళ్ళకి ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్ తోటి 3 లక్షల మంది వర్కర్స్కి నెక్స్ట్ రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఇల్లులు అనేవి కేటాయించాలి. వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళకి అద్దెకి ఇవ్వడం లాగా అంటే వాళ్ళకి అసలు ఉండడానికి ఒక ఇల్లు అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఇక్కడ గుజరాత్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ 3 years చేయబోయేటువంటి పని ఏదైతే ఉందో దానికి ఎంత అమౌంట్ కేటాయిస్తున్నారంటే 1,500 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరుగుతుంది. ఐఐటి గువాహతి రీసెర్చర్స్ ఒక కొత్త రకమైనటువంటి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ప్రోటీన్ అనేది కనుగొనడం జరిగింది. అంటే ఇది ఆఫ్రికన్ స్వైన్ ద్వారా వచ్చేటువంటి వైరస్ ఏదైతే ఉందో అది ఏ ప్రోటీన్ ద్వారా వస్తుంది అని మన దేశంలో ఉన్నటువంటి ఐఐటి గువాహతి వాళ్ళ యొక్క రీసెర్చ్ ద్వారా కనుగొన్నారనమాట. ఏంటి ఆఫ్రికన్ స్వైన్ అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి అక్కడ పందుల్లో వచ్చినటువంటి ఒక ఫీవర్ అనమాట. మనకి ఏదైతే స్వైన్ ఫ్లూ అని చెప్పుకుంటూ ఉన్నామో అటువంటిదే ఒక ఫీవర్ అనమాట. ఇది రావడానికి వచ్చేటువంటి వైరస్లో ఉండేటువంటి ప్రోటీన్ కారకం ఏంటో కనుగొనడం జరిగింది. ఏంటి ఆ ప్రోటీన్ కారకం అంటే P30 ప్రోటీన్ అనేటువంటిది కారణం అని తెలిసింది. ఇలా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఏదైతే ఉందో అది రావడానికి P30 ప్రోటీన్ అనేది కారణం అని కనుగొన్నారనమాట. అండ్ ఈ యొక్క డిసీజ్ ఏదైతే ఉందో అది ఈజీగా అందరికీ స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజ్ అనమాట. ఇది వైరస్తో వస్తుందంటే అది ఈజీగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అనమాట. అందువల్ల దీనివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పందుల ద్వారా మనుషులకు కూడా వస్తుంది. అండ్ ఇది ఏదైతే ఉందో పిగ్ ఫార్మ్స్ అవి ఒకసారి వస్తే అక్కడ ఉన్నటువంటి పందుల సంతతి అంతటికీ కూడా అది వ్యాపించడం అనేది తొందరగా జరిగినప్పుడు అవి ఎక్కువగా చనిపోతాయి. ఎవరైతే పిగ్గుల్ని పెంచేటువంటి పరిశ్రమని కొనసాగిస్తుంటారో వాళ్ళకి చాలా నష్టాన్ని అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఇవి కనుక ఎవరన్నా ముట్టుకోవడమైనా లేదా డైరెక్ట్ కాంటాక్ట్ చేయడమైనా లేదా ఆ యొక్క వైరస్ వచ్చినటువంటి స్వైన్ని ఎవరైనా తిన్నా కూడా ఆహారంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ శరీరాల్లోకి ఈ వైరస్ చేరుతుందనమాట. అండ్ ఏదైతే సరిగ్గా కుక్ చేయకుండా ఈ వైరస్ ఉన్నటువంటి వాటిని తీసుకున్నా కూడా పొరపాటున వాళ్ళకు కూడా ఈ యొక్క వైరస్ అనేది సోకి వాళ్ళకు కూడా అనారోగ్యం అనేది కలుగుతుందన్నమాట. ఇప్పుడు దీనికి కారణమైనటువంటి P30 ప్రోటీన్ ఏదైతే ఉందో అది మనుషుల్లో ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే ఈ ప్రోటీన్ కనుక ఈ స్వైన్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది ఒకసారి కనుక మనిషి శరీరంలోకైనా ఏదైనా జీవి శరీరంలోకి కనుక వెళితే ఆ జీవి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే మన రోగనిరోధక వ్యవస్థ అంటాం, ఆ రోగనిరోధక వ్యవస్థ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. రోగాన్ని తట్టుకునేటువంటి శక్తి అనేది కంప్లీట్గా తగ్గిపోయి వాళ్ళు ఎక్కువగా జబ్బుల బారిన పడి ఫీవర్ అనేది ఎక్కువగా వచ్చి చనిపోవడం జరుగుతుంది అనమాట. చైనాకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. చైనా వాళ్ళు రీసెంట్గా ఒక కార్బన్ ఫైబర్తో తయారు చేసినటువంటి హై స్పీడ్ ట్రైన్ అనేది తయారు చేయడం జరిగింది. హై స్పీడ్ రైళ్ళు అనేవి చాలా చోట్ల ఉన్నాయి, చాలా దేశాల్లో కూడా ఉన్నాయి. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని తయారు చేయడానికి కంప్లీట్గా కార్బన్ ఫైబర్ అనేది వాడారు. ఎప్పుడైతే కార్బన్ ఫైబర్ అనే పాయింట్ మనకు వచ్చిందంటే అది ఎన్విరాన్మెంట్ని పొల్యూషన్ నుంచి కాపాడడానికి తయారు చేస్తారనమాట. కార్బన్ ఫైబర్ని పొల్యూషన్ని తగ్గించడానికి ఉపయోగించేటువంటి కారకంగా
మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కార్బన్ ఫైబర్తో తయారు చేసినటువంటి హై స్పీడ్ ట్రైన్ ఏదైతే ఉందో దాని ద్వారా పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించవచ్చు అని చైనా తెలియజేస్తుంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ ఫైబర్తో తయారు చేసినటువంటి హై స్పీడ్ ట్రైన్ ఏ దేశంలో స్టార్ట్ చేయడం జరిగిందంటే చైనాలో అనమాట. అండ్ ఇక్కడ కార్బన్ ఫైబర్ ట్రైన్ ఏదైతే చెప్తున్నారో అది స్పీడ్ లిమిట్ ఎంతవరకు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఎంత స్పీడ్తో దీన్ని రెడీ చేశారంటే 87 మైల్/అవర్ అనమాట. సో మైల్/అవర్ అన్నప్పుడు మనకి 87 మైల్/అవర్ అన్నప్పుడు ఇది అప్రాక్సిమేట్లీ 140 kmph అనమాట. ఇదేమి తక్కువ స్పీడ్ కాదు. 140 kmph అన్నప్పుడు చాలా స్పీడ్గా వెళ్తుంది. సో దీని ద్వారా ఏంటంటే 7% లెస్ ఎనర్జీ అనేది జరుగుతుంది. అంటే జనరల్గా స్టీల్తో తయారు చేసినటువంటి ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఇలా స్పీడ్గా వెళ్ళేటువంటి స్పీడ్ ట్రైన్స్లో స్టీల్తో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి. సో వాటితో పోల్చుకుంటే దీన్ని రన్ చేయడానికి అయ్యేటువంటి శక్తి ఏదైతే ఉందో అది 7% తక్కువగా ఉంటుంది అని తెలియజేశారు అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏంది, కార్బన్ ఫైబర్. సో ఎప్పుడైతే కార్బన్ ఫైబర్ వాడారో దానివల్ల 7% ఎనర్జీ కన్వర్షన్ అనేది ఎనర్జీ తీసుకోవడం అంటే శక్తిని వినియోగించుకునేటువంటిది అనేది 7% తగ్గుతుందన్నమాట. అండ్ అసలు ఇలా హై స్పీడ్ రైల్వే లైన్ అనేది జపాన్లో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ జపాన్లో అయితే ఫస్ట్ అసలు ఇలా హై స్పీడ్ రైల్ అనేది ఫస్ట్ జపాన్లో స్టార్ట్ చేశారు. అండ్ ఫ్రాన్స్కి చెందినటువంటి టీజీవీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు 357 mph అంటే ఇక్కడ 574 km/h అంత స్పీడ్గా వెళ్ళేటువంటి హై స్పీడ్ రైల్ని 2007లోనే తయారు చేశారనమాట. ఇక్కడ మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చూస్తున్నాం. అది స్పీడ్ లిమిట్ అయితే 130 అని చెప్పారు, కానీ అది వెళ్తున్న స్పీడ్ అంత 90 అంతలోనే ఉందన్నమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఎంత స్పీడ్గా డిజైన్ చేయడం జరిగిందంటే 130 అని మనం అర్థం చేసుకోవాలి. 130, 140 కన్నా తక్కువగానే ఉంది. బట్ రియాలిటీలో వెళ్తున్న స్పీడ్ అయితే 90 అనమాట. అండ్ చైనా అయితే ఇలా హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఏదైతే ఉందో గ్లోబల్ వైజ్ అది ఎక్కువగా హై స్పీడ్ రైల్ అనేది కలిగి ఉంది. అండ్ దాని ద్వారా వాళ్ళకి ఎంత రైల్వే లైన్ ఎంత ఉందంటే 22,000 మైళ్ళు అంటే నియర్లీ 35,000 కిలోమీటర్ల వరకు కూడా హై స్పీడ్ రైల్ నెట్వర్కింగ్ అనేది ఉంది. కానీ మన దేశంలో కూడా అత్యంత పెద్దదైనటువంటి రైల్వే వ్యవస్థ అనేది మన దేశంలో కూడా ఉంది. హై స్పీడ్ రైళ్ల పరంగా అయితే కొంచెం తక్కువే అనమాట. ఈ మధ్య కాలంలోనే మనం హై స్పీడ్ రైల్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి కొన్ని 2-3 హైలైట్స్ ఇవ్వడం జరిగింది. ఈ హైలైట్స్ పరంగా మన సర్వేలో జీడిపి గ్రోత్ ఎంత ఇవి కూడా మనం ఒకసారి చూద్దాం. ఫుల్ వీడియో కూడా నేను ఒకసారి ప్రజెంట్ చేస్తాను. సో గవర్నమెంట్ పరంగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ పరంగా రియల్ జీడిపి గ్రోత్ ఎంతవరకు ఉండొచ్చు అని భావిస్తున్నారంటే 2024-25 టైంకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 6.5 నుంచి 7% వరకు రియల్ జీడిపి అనేది ఉండొచ్చు అని భావిస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ అంటే అయిపోయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ పరంగా జీడిపి గ్రోత్ అనేది 2023-24 టైంలో అంతకు ముందున్నటువంటి పాండమిక్ లెవెల్లో అంటే మన కరోనా టైంలో ఏదైతే సిచ్యువేషన్స్లో చూసామో దానికన్నా కూడా మన ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది బెటర్గానే ఉంది. అంటే నియర్లీ 20% పెరుగుదల అనేది ఆర్థిక వృద్ధి అనేది మనం చూసామన్నమాట ఈ 2023-24 టైంలో. అండ్ రియల్ జీడిపి ఏదైతే ఉందో 8.2% వరకు పెరిగిందనమాట 2023-24 టైంలో. అండ్ 8% మార్క్ ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి 8% మార్క్ దాటలేదు. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం ఈ రియల్ జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో అది 8.2, 8.3, 8.4 ఇలా కూడా మారిందనమాట లాస్ట్ ఇయర్. అందువల్లే వృద్ధి రేట్ అనేది 8%గా ఉంది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఎంత ఉండొచ్చు 2024-25 టైంలో ఎంత ఉండొచ్చు అని భావిస్తున్నారంటే 6.5 నుంచి 7%గా ఉండొచ్చు అని రియల్ వృద్ధి రేట్ని భావిస్తున్నారు రియల్ జీడిపిని. అండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ పరంగా అంటే మనకి ఉండేటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితుల పరంగా ఎంత రేటు ఉండొచ్చు పర్సంటేజ్ అంటే 5.4% డిక్లైన్ అవ్వచ్చు అని భావిస్తున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తగ్గుముఖం పడుతుంది ఈ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ డిక్లైన్గా మారింది కాబట్టి మనం ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుందని కొంచెం అంచనాలతోటే ప్రాజెక్టులు వేయాలనేవి కేటాయించడం జరుగుతుంది. సో చాంగ్తే అండ్ ఇందుమతి సో వీళ్ళిద్దరూ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ తరపున వచ్చినటువంటి అవార్డ్స్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి క్రీడాకారులుగా గుర్తింపు పొందడం జరిగింది. అండ్ ఈ చాంగ్తే అండ్ ఇందుమతి ఎవరైతే ఉన్నారో టాప్ అనమాట మన దేశంలోనే ఈ యొక్క ఫుట్బాల్ ఫెడరేషన్ పరంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి వ్యక్తులు.
అండ్ ఇండియా అండ్ ముంబై సిటీ ఏదైతే ఉందో ఆ యొక్క టీం తరపున వర్క్ చేస్తున్నటువంటి చాంగ్తే లలిజునా చాంగ్తే అనమాట. ఆ పర్సన్ మగ వ్యక్తి ఏమో అబ్బాయిల పరంగా. అండ్ నేషనల్ ఉమెన్స్ టీమ్ మిడ్ ఫీల్డర్ అనమాట, ఈమె ఇందుమతి. సో ఇందుమతి కార్తిరేసన్, ఈమె ఆడవాళ్ళలో ఫుట్బాల్ పరంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం ద్వారా మేల్ అండ్ ఫిమేల్ ప్లేయర్ బెస్ట్ అవార్డ్స్ కేటగిరీలో వాళ్ళు గెలుపొందారనమాట. సో చాంగ్తే అండ్ ఇందుమతి. అండ్ మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే డేవిడ్ లహసంగా. ఈ పర్సన్కి ఈ యొక్క మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ మేల్ కోచెస్ పరంగా ఉన్నటువంటి మేల్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఖలిద్ జమీల్. అండ్ బెస్ట్ ఫిమేల్ కోచ్ ఆఫ్ ది ఇయర్ శుక్లా దత్తా. సో ఈ అవార్డ్స్ పరంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోస్ట్లీ అబ్బాయిల పరంగా చాంగ్తే అండ్ లేడీస్ పరంగా ఇందుమతి, వీళ్ళిద్దరికి మేల్ అండ్ ఫిమేల్ కేటగిరీలో బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్స్గా అవార్డు అనేది రావడం జరిగింది. సో కుష్ మైనీ. సో కిష్ మైనీ ఎవరైతే ఉన్నారో ఆయన హంగేరియన్ గ్రాండ్ పిక్స్ పరంగా ఫార్ములా 2 రేస్ కార్స్లో మన దేశం నుంచి అసలు గెలుపొందడం జరిగిందనమాట. ఇంతవరకు మన దేశం నుంచి ఎప్పుడు ఫార్ములా 2 రేస్ పరంగా మంచి అవార్డులు విన్నింగ్లు అనేవి ఎప్పుడూ రాలేదు. బట్ ఫస్ట్ టైం కుష్ మైనీ అనేటువంటి వ్యక్తికి మైదాన్ ఫార్ములా 2 రేస్లో హంగేరియన్ గ్రాండ్ పిక్స్ అనమాట ఇది, ఇక్కడ అవార్డు అనేది రావడం జరిగింది. అంటే గెలుపొందాడు ఆ యొక్క ఫార్ములా 2 రేస్ కార్స్లో. ఫస్ట్ అయితే ఈ పర్సన్కి రాలేదు, ఒక పర్సన్ వేరే పర్సన్ గెలుపొందాడు అనమాట. వెర్స్కురులర్ అనమాట ఆయన పేరు. ఆయన గెలుపొందారు, కానీ ఆయన కార్ ప్లాంక్ ఏదైతే ఉందో అది థిక్నెస్ అనేది తగ్గిపోయింది ఉండాల్సిన దానికన్నా. సో ఆయన కొంచెం ట్యాంపరింగ్ చేశారు అన్నటువంటి రావడం ద్వారా టెక్నికల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంచెం అబ్జెక్షన్స్ అనేవి వచ్చడం ద్వారా సో సెకండ్ పొజిషన్లో వచ్చినటువంటి కుష్ మైనీ వ్యక్తికి, అంటే ఈయన మన దేశానికి ప్రాతినిధ్యం వహించి ఆ యొక్క ఫార్ములా 2 రేస్ కార్స్లో పాల్గొన్నారనమాట. ఆ కుష్ మైనీకి ఈ హంగేరియన్ గ్రాండ్ పిక్స్లో టైటిల్ అనేది గెలుపొందడం జరిగింది. అండ్ ఈయన తర్వాత సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో ఐజాక్ హర్దాజర్ ఒకరు, జువాన్ మాన్యుయల్ ఒకరు, వీళ్ళిద్దరికీ కూడా అవార్డ్స్ నెక్స్ట్ పొజిషన్లో గెలుపు అనేది సాధించడం జరిగింది. కుష్ మైనీ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ వచ్చేసి ఐజాక్ హదర్జార్ అండ్ జువాన్ మాన్యుయల్ వచ్చేసి థర్డ్ పొజిషన్ అనమాట. సో మన దేశం నుంచి మొట్టమొదటిసారి హంగేరియన్ గ్రాండ్ పిక్స్లో గెలుపొందినటువంటి ఫార్ములా 2 రేస్ విన్నర్ ఎవరంటే కుష్ మైనీ. సో మహారాష్ట్ర పరంగా ఒక కొత్త చట్టం అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే పబ్లిక్ సెక్యూరిటీ పరంగా మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 2024 అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం ఇటువంటిది పథకం అంటే ఇటువంటి చట్టం అనేది చేశారు అంటే పట్టణ ప్రాంతాల్లో నక్సలిజాన్ని తగ్గించడానికి, అర్బన్ ప్రాంతాల్లో నక్సలిజాన్ని తగ్గించడానికి ఈ యొక్క చట్టం అనేది తీసుకొచ్చారనమాట. ఎవరైతే ఏ కంపెనీలైనా, ఆర్గనైజేషన్స్ అయినా లేదా ఇండివిజువల్స్ ఎవరైనా వ్యక్తులు కనుక ఈ మావోయిస్టులు కానీ నక్సల్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం చేస్తుంటారో వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు చెక్ చేసి పట్టుకుంటారనమాట. అంటే నక్సలిజాన్ని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఆపివేయడం అనమాట. అండ్ నక్సల్స్ కనుక దొరికితే వాళ్ళని కూడా తీసుకొని జైల్లో పెట్టడానికి ట్రై చేస్తారనమాట. సో ఎందుకోసం ఇటువంటి చట్టం చేశారంటే గ్రూప్ ఇల్లీగల్గా గనక ఉంది అని ముందుగానే భావిస్తే, అంటే నక్సలిజం లాగా ఉంది, వాళ్ళకి సహాయం చేసే ఏదైనా కంపెనీస్ కానీ వ్యక్తులు కానీ ఉన్నారంటే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో జైల్లో పెడితే నియర్లీ 2 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఇవ్వబడుతుంది. ఇది ఏ విధంగా అంటే మనకి ఉపా యాక్ట్ అనేది ఉంది. అంటే మన చట్టం, ఈ ఉపా యాక్ట్ ఏదైతే ఉందో అది మన దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద విధిస్తూ ఉంటారు, ఉపా యాక్ట్ అంటాం. సో అలాగే ఈ ఉపా యాక్ట్ లాగే మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 2024 ఎందుకోసం తీసుకొని వచ్చారంటే నక్సలిజాన్ని రూపుమాపడానికి తీసుకొని వచ్చారు. సో ఇటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఏ విధంగా అంటే మనకి ఎస్ఎస్ వైజ్లో మనం యాడ్ ఆన్ పాయింట్స్గా, వాల్యూ యాడెడ్ పాయింట్స్గా రాయడానికి ఉపయోగపడతాయి. సో మహారాష్ట్రలో ఇటువంటి పథకం తీసుకుని వచ్చారు ఎందుకోసం అంటే నక్సలిజాన్ని రూపుమాపడానికి. మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అనే ఒక పేపర్ ఉంటుంది. సో ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు మన ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా నక్సలిజం అనేటువంటి పాయింట్ హెడ్డింగ్ వచ్చినప్పుడు సో నక్సలిజాన్ని అర్బన్ ప్రాంతాల్లో తగ్గించడానికి మహారాష్ట్రలో ఇటువంటి ప్రత్యేక చట్టం చేశారు. మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అనేది చేశారు అని ఒక పాయింట్ని మనం యాడ్ చేయడానికి ఇలాంటివి నేర్చుకున్నప్పుడు మనకు ఉపయోగపడతాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.